థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన హీరో రక్షిత్ అట్లూరి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. 3 ఏళ్ల క్రితం తేజ గారు ఒక కథ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను అంటే సాయి వచ్చి కథ చెప్పాడు. కథ అస్సలు నచ్చలేదు నాకు. అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాలేదు నాకు. సరే పలాస చూసావా అని అడిగాను. పలాస చూడలేదన్నాడు. అసలు ఒక కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి కదా. చూసి మళ్ళీ నరేషన్ ఇవ్వు, అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ, అలా వెళ్తుంది. ఇంటి బయట ఈ ట్యాపులు ఉంటాయి, అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఒక ఒక వేరే జోన్లోకి తీసుకెళ్తాడు. ఒక 2010 ఆ జోన్లోకి. అప్పుడు ఫోనులు లేవు, లెటర్లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద వెనక మీరు బాగున్నారు అని ప్రేమ లేక. మరి అతను ఎన్ని చేశాడు నాకు తెలియదు, కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చిన ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది, మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు, ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ, చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు ఫాదర్ ఎమోషన్ని పట్టుకోవడానికి. ఇంకొక కథ చెప్పాడు, దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా తీస్తాడు. అంత బ్రహ్మాండంగా వచ్చింది. శ్రీమాన్ గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు, చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే. ఎందుకంటే శ్రీమాన్ గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించింది నేనే. ఆయన ఫస్ట్ టైం ఫాదర్ చేయటం. ఆయనకి ఇట్లా చెప్పాను, ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి, ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే, నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు, నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆయన అప్పుడు. అంటే ఏమన్నా బాబాయో బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే, లేదు చాలా బాగుంటుంది, ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. తర్వాత విజువల్స్ పరంగా సాయి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. గోదావరి జిల్లాను అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం కాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. కోమలి గారి గురించి లాస్ట్లో చెప్తాను. గౌరీ గారు అద్భుతమైన మాకు బట్టలు ఇచ్చారు కాబట్టి మేము ఇంత అందంగా కనబడుతున్నాము. ఆ కాంబినేషన్స్ అవన్నీ, కాస్ట్యూమ్స్. అదేనండి, బట్టలు అంటే కాస్ట్యూమ్సే కదా, మేము కొంచెం నార్మల్గా మాట్లాడతాం బట్టలని. మ్యూజిక్ డైరెక్టర్ శర్వ చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా ట్రెండ్ అయింది ఒక సంవత్సరం క్రితం మ్యూజిక్ అంతా. మళ్ళా మనం అంతా ఒకసారి మ్యూజిక్ వినాలి ఈ సినిమాకి వచ్చే ముందు. చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శర్వ. అలాగే అనుదీప్ గారు బ్రహ్మాండమైన ఆర్ఆర్ కొట్టారు, అదరగొట్టేశారు ఆర్ఆర్. ఒక్కొక్క పొజిషన్లో అయితే సినిమా అట్లా లెగుస్తుంది ఆయన ఆర్ఆర్ మూలాన. చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. కోమలి గారు ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన హీరోయిన్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మరు, ఎక్స్ట్రాడినరీ ఏమనాలి, డైలాగ్లో కానీ. అంటే ఓన్లీ హీరోయిన్ కాదు ఆవిడ, తెలుగులో హీరోయిన్లు రావాలి రావాలి అంటున్నారు. కోమలి గారు లాంటి హీరోయిన్లు ఇంకా చాలామంది రావాలి. కోమలి గారితో మళ్ళీ పని చేయాలంటే భయం వేస్తుంది యాక్చువల్లీ నాకు. అంత టాలెంటెడ్ ఆవిడ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆన్ ఎవ్రీథింగ్ షీ డస్. ఆవిడ వేసుకునే డ్రెస్సులో కానీ, చెప్పే డైలాగులో కానీ, ఈవెన్ లైటింగ్ కూడా ఆవిడ అంత బాగా నెగిటివ్గా కాదు, చాలా పాజిటివ్గా చెప్తున్నాను. అవన్నీ కలిసి ఈ శశివదనే అనే సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో ఒడిదుడుకుల్ని దాటి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఇంత కష్టపడ్డాం కాబట్టి అంత సక్సెస్ మాకు వస్తుందని కోరుకుంటున్నాను. మా తేజ గారికి చాలా నీడెడ్ సక్సెస్. అలాగే మా అభిలాష్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. తేజ గారికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి, సాయికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి వాళ్ళ ఫాదర్ కోసం. మా డిఓపి సాయి ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఈ సినిమాతో ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద సినిమాలు రావాలి. తేజ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి.
కోమలి గారు ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు నాని గారితో వాళ్ళతో, కాబట్టి మనతో చేస్తారో లేదో తెలియదు. ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమాని అందరూ చూసి ఒక జెన్యూన్ సినిమా చేసాము. ఏమీ ఒక వల్గారిటీ కానీ ఒక ఇది కానీ ఉండదు. చాలా జెన్యూన్గా ఒక సినిమా వస్తుంది. గోదావరి జిల్లాల సినిమా. గా కోమలి గారు ఇందాక ఒక ట్విస్ట్ అన్నారు. ఇది ఒక 14 సంవత్సరాల స్పాన్లో జరిగే కథ. మీరు ట్రైలర్ చూస్తుంటే 2 వేరియేషన్లు కనపడతాయి. అదేంటో మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజంగా సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాంరా, ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు వీళ్ళు ఈ బడ్జెట్స్లో అని చాలా హ్యాపీగా బయటకు వస్తారు. మీరు పెట్టే ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రక్షిత్ అట్లూరి గారు. మీడియాకు ఒక మంచి తమ్మునేలు ఇచ్చినందుకు ఇంకొక స్పెషల్ థ్యాంక్స్. హీరోయిన్తో ఇంకొక